దేవుని సంగమా చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి మన కోసమై సిలువలో ప్రాణత్యాగం చేసి మన కోసమై వచ్చినటువంటి రాజాది రాజుకి వందనాలు చెబుదాం. రాజుల రాజుకి గట్టిగా చెప్పాల, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, ప్రాణం పెట్టిన దేవునికి, సిలువలో రక్తం కార్చిన దేవునికి థ్యాంక్ యూ. ప్రేమైన దేవుని వారులారా, ఈరోజు ఈ కర్నూలు మహాపట్టణంలో రాజీవార్ సెంటర్లో దేవుని చేత ప్రేరేపించబడి సహోదరులు రెడ్డిపోగు రాజ్ కుమార్ గారు ఎంతో వ్యయ ప్రయాసలతో ఈ కార్యక్రమాన్ని జరిపించడం అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు జరుగుతాయి, కానీ దేవుని కార్యక్రమం జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేవుని మాటలో ఏం చెప్తుందంటే, దానియేలు 12వ అధ్యాయం 3వ వచనంలో, ఎవరు అనేకులను నా వైపు త్రిప్పుదురో వారు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించెదరు అని దేవుని మాటలో మనం చూస్తున్నాం. రాజ్ కుమార్ గారు కూడా దేవుని వైపు అనేకులను తిప్పుచున్నారు కాబట్టి ఆయన కూడా ఒక నక్షత్రమే. దేవుని మాటల్లో ఏం చెప్తుందంటే, కొందరికి కొన్ని వరాలు దేవుడు ఇచ్చింటాడు, కొంతమందికి పాటలు పాడేటువంటి వరం ఇచ్చింటాడు. మన మధ్యలో సహోదరులు కూడా చాలా చక్కగా పాట పాడినాడు. పాట ద్వారా కానీ కార్యక్రమాల ద్వారా ఏ విధము చేతనైనను కానీ, అది పాట కానీ వాక్యము కానీ మరి దేని చేత అయినా కానీ, దేవుని వైపు ఎవరైతే తిప్పుతారో, ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు ఎవరైతే అనేకులను నడిపిస్తారో వారందరూ ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని దేవుని మాట సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశము ప్రకాశమైన వెలుగు అనే మాట నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు లోకమునకు ఏమై ఉన్నాడంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఎందుకు వెలుగై ఉన్నాడంటే, లోకమంతా కూడా చీకటిమయముతో నింపబడి, చీకటి శక్తులతో నింపబడి, అపవాది యొక్క క్రియల చేత నింపబడినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రారాజుగా ఈ లోకములో జన్మించడం జరిగింది. ప్రకాశమైన వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. చీకటిలో ఏం జరుగుతుందంటే పాపం ఉంటుంది, చీకటిలో మంచి క్రియలు ఉండవు. ఆ చెడు క్రియలను తీసివేయటకై, పాపపు క్రియలను తీసివేయటకై యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం చెప్తుందంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉండే ఆయన ఎందుకు తన దైవత్వాన్ని తగ్గించుకున్నాడు అంటే, మనందరి పాప విమోచన కోసమై. ఈ లోకంలో ఉండే మనుషులము ఎప్పుడు కూడా ఒక స్థానాన్ని వదులుకోవాలంటే ఇష్టపడం. ఎప్పుడు కూడా మానవుడు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని కోరుకుంటారు. నేనెప్పుడు ఒక గొప్ప స్థాయిలో ఉండాలని మానవుడు కోరుకుంటాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఒక గొప్ప స్థానంలో, అంటే పరలోక రాజ్యంలో ఉండి నిరంతరము వేల కొలది దూతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్న ఆ మహా గొప్ప దేవుడు ఒక మానవుడిగా, అల్పునిగా తన్ను తాను తగ్గించుకొని నిన్ను నన్ను పాపములో నుండి విమోచన కలగజేయటకై యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఒక పాపమును తీసివేయాలంటే పాపాత్ముని యొక్క రక్తము పాపమును ఎప్పుడు కూడా తీసివేయలేవు. ఒక పాపమును తీసివేయాలంటే పాపము లేని పాపరహితుడు జన్మించాలి. కాబట్టి ఏ పాపము లేనటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. ఆ వాక్యము కృప సత్య సంపూర్ణుడుగా ఈ లోకములోనికి వాక్యము దిగి వచ్చి ఉంది. ఆ వాక్యము వెలుగుగా ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము
79వ వచనము చదువుకున్నట్లయితే, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యము బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. పైనుండి పరలోకము నుండి ఆయన అరుణోదయ దర్శనాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అపవాది కూడా, సాతాను కూడా దాని జన్మస్థానం ఎక్కడంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా సాతాను పరలోకములో ఉండేది. ఎప్పుడైతే సాతాను విర్రవీగిందో, గర్వపడిందో, తనకు తానుగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దురాలోచన సాతానుకు వచ్చినప్పుడు, ఆ సాతానికి దేవదూతలకును యుద్ధము జరిగినప్పుడు ఆ మహాఘట సర్పము యుద్ధము చేయలేక క్రింద పడద్రోయబడింది. ఆ మహాఘట సర్పము భూమి మీద పడద్రోయబడింది. ఈ మహాఘట సర్పం ఏం చేస్తుందంటే సర్వలోకమును కూడా మోసపుచ్చేది అపవాదిగా ఉంది. ఆ అపవాది యొక్క క్రియలను, అపవాది యొక్క తలంపులను, అపవాది యొక్క ఆలోచనలను అంతా కూడా తీసివేయటకై ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. అందుకే మనందరికీ మహా సంతోషకరమైనటువంటి శుభోదయమైన దినం ఇది. మనుషుల యొక్క జన్మదినాన్ని చాలా సంతోషంగా చేసుకుంటారు. ఎవరికి ఎంత డబ్బు ఉంటే అంత ఘనంగా జరుపుకుంటారు. కానీ యేసుక్రీస్తు ఈ లోకములో వచ్చినప్పుడు ఆయనకు స్థలము లేక పశువుల శాలలో ఆయనను పెట్టి ఉన్నాడు. లోకాన్ని సృష్టించిన దేవునికి స్థలము లేకపోయింది. ఎందుకంటే ఆయన ఈ లోకములోనికి మనుషునిగా వచ్చి ఉన్నాడు. ఆయన అనంతుడు, మనము పరిమితి గలవారము. ఆయన అనంతుడు. ఆయన చాలా అద్భుతమైన వాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అయి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మానవుడు తనకు తానుగా పరలోకానికి చేరలేరు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చి మనుషులమైన మనలను పరలోకమునకు తీసుకొని పోవుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన చెబుతున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడు అని. పరలోకానికి మార్గము ఎవరయ్యా అంటే కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నశించిపోతున్న మనలను పాపములో ఉండి, ఈ లోకములో ఉండి, శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము అనేది ధరించుకొని పాపములో మగ్గిపోతూ ఉన్నప్పుడు పాపములో నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చుటకు ఆయన శిలువ మరణము పొంది ఉన్నాడు. ఆయన శిలువలో మామూలు వ్యక్తిగా కాకుండా ఎంతో ఘోరమైన మరణాన్ని మన కోసమై పొంది ఉన్నాడు. ఆయన అరుణోదయ దర్శనముగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము చదివినట్టయితే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. ఆయన ప్రాణమును ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చినాడు. విమోచన క్రయధనముగా పాపమును తీసివేయటకు. అందుకే ఒక పాట ఉంది, నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవా, నీవే రాకపోయి ఉంటే మేమేమైపోదుము.
నిజంగా ఆయన ఈ లోకానికి రాకపోయి ఉండింటే మనమందరం కూడా పాపములోనే ఉండి చనిపోయేవారం. మనందరం కూడా పాపములో నుండి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. కేవలము ఆయన రావాల్సిందే. కాబట్టి ఆయన ఆ మహాపరలోక పట్టణాన్ని వదిలి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చినా కూడా 100% మానవుడుగా 100% దేవుడుగా ఈ లోకములో జీవించున్నాడు. అందుకే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు. ఆయనను ఆరాధించడము మన జీవిత ధన్యమై ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. నశించిపోతున్న మనము, దేని ద్వారా మనము నశించిపోతున్నాం? మనకు అన్నీ ఉన్నాయి, బంగారు, వెండి, ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉన్నాయి. కానీ క్రీస్తు లేడు కాబట్టి మనము నశించిపోతూ ఉన్నాం. మనులు మాణిక్యములున్నా, మేడ మీదలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నా అది సున్నా. మనులు, మాణిక్యాలు, మేడలు, మిద్దెలు, అంతస్తులు, బంధువులు, బలగము ఎన్ని ఉన్నా, ఆస్తులు, పదవులు ఉన్నా, క్రీస్తు లేకపోతే అన్నీ సున్నా. మనము సున్నా కాకూడదని, మనము జీరోలను కాకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా హీరోలనుగా చేసినాడు. అవునా కాదా? యేసుక్రీస్తు ఈ లోకానికి రాకపోతే మనందరం జీరోలమే. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడము ద్వారా, తాను సిలువలో మరణించడము ద్వారా, మరణాన్ని జయించడము ద్వారా ఆయన రాజై ఉన్నాడు. ఆ రాజై ఉన్న పిల్లలము మనం కూడా ఎవరము? రాజులమే. ఆయన రాజులకు రాజై ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆయన. రోమీలకు రాసిన పత్రికల ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. భూమి మీద ఉన్న, పరలోకములో ఉన్న నిరంతరం ఆయన ఎవరు అంటే స్తోత్రములకు అర్హుడు. నిరంతరం మనం ఆయనను స్తోత్రించే వారమై ఉన్నాం. అందుకే ఈ క్రిస్మస్ దినములలో మాత్రమే కాకుండా ప్రతిరోజు, ప్రతి దినము నువ్వు క్రీస్తుని గురించి పాడాలి, క్రీస్తుని గురించి ధ్యానించాలి. క్రిస్మస్ దినాలలోనే నీ ఇంటి మీద క్రిస్మస్ స్టార్ కాకుండా క్రీస్తు అనే స్టార్ నీ హృదయంలో ఉంటే నువ్వు ఎప్పుడు హీరోవే. ఈ క్రిస్మస్ దినాలలో ఒక వారమో, ఒక 10 రోజులో స్టార్ పెట్టేస్తాం, మరలా తీసేస్తాం. అది కాదు. యేసు ప్రభువు నీ హృదయములో ఉంటే, ఆ యేసు క్రీస్తు అనే వెలుగు నీ హృదయములో, నా హృదయములో ఉంటే మనందరం కూడా ఎప్పుడు కూడా వెలుగై ఉన్నాం. ఆయన వెలుగై ఉన్నట్టుగా మనము కూడా వెలుగుగా ఉన్నాం. యెషయా 9వ అధ్యాయము 2వ వచనములో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటిలో మనము నడుస్తున్నప్పుడు గొప్ప వెలుగును చూసినాం. ఎప్పుడు? గొర్రెలు చెప్పినప్పుడు గొర్రెల కాపరులు, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవదూతలు చెప్పినప్పుడు, ఆ దేవదూత చెప్పిన ఈ వర్తమానాన్ని గొర్రెలు తీసుకుపోయి చెప్పినారు గొర్రెల కాపరులు. ఆయన ఈ లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. మరణ ఛాయ, నిజంగా మరణించిన మనము, పాపము చేత మరణించిపోయిన మనలను తిరిగి ఆయన లేపి ఉన్నాడు. ఎట్లా అంటే నూతన జన్మ పొందుట ద్వారా. పాపము ద్వారా మనం మరణించినప్పుడు యేసుక్రీస్తు లోక రక్షకుడని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీ నోటితో ఒప్పుకోవడం ద్వారా, నీవు నిజంగా ఆయనలో బాప్తిసము తీసుకొనుట ద్వారా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన నీవు
నూతన జన్మ పొందిన వాడవైతావు. నీవు అప్పుడు క్రొత్తగా శిశువుని పోలిన వాడిగా ఉన్నావు. లేఖన భాగంలో ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం చదువుకున్నట్లయితే, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. మీరందరూ కూడా చీకటిలో ఉండడం నాకు ఇష్టం లేదు. అయినా మానవుడు మరలా చీకటిలోనికే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు చీకటిలోనికి వెళ్ళిపోతున్నాడు అంటే, సాతాను క్రియలు చాలా బలమైనవి. సాతాను మొట్టమొదటిగా మన పితరుడైనటువంటి ఆదామును ఏం చేసినాడంటే మోసం చేస్తున్నాడు. దేవుడు ఆదాముతో చెప్పినాడు, ఈ తోట చెట్ల ఫలములలో మీరు దేనినైనా తినవచ్చును, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు అని దేవుడు చేసిన బోధ కాక వ్యతిరేకమైన బోధ చేసింది ఈ సైతాను. ఇదేం చెప్పిందంటే, మీరు తినమున నిశ్చయముగా గొప్పవారు అవుతారని చెప్పినప్పుడు దేవుని మాట కంటే సాతాను మాటను ఎక్కువగా విని మనుషుడు వెలుగులో నుండి ఎక్కడికి పోయినాడంటే మరలా చీకటిలోనికి వెళ్ళిపోయినాడు. ఆయనేమో చీకటిలో ఉండకుండా వెలుగులోనికి రావాలని దేవుని చిత్తమై ఉంటే మానవుడు అపవాది మాట వింటున్నాడు. అపవాది ఎవరు అంటే సర్వలోకమును మోసపుచ్చువాడు. అపవాది అని ఆది మహా ఘట సర్పమని దానికి పేరు. మనుషుడు ఒకరినో ఇద్దరినో ముగ్గురునో లేదా ఒక నగరాన్నో మోసం చేస్తాడు, కానీ అపవాది అనబడేవాడు ప్రపంచాన్ని సహితము మోసము చేస్తాడు. జాగ్రత్త. కాబట్టి లోక రక్షకుడైన యేసుక్రీస్తు యందు మనము విశ్వాసం ఉంచాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి కూడా చనిపోడు అని దేవుని మాట చెప్తుంది. కావున మనము ఆయన యందు విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు కలిగి ఉండునని వారితో చెప్పను. నేను లోకమునకు వెలుగుని, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగుగా ఉండును అని చెప్తుంది దేవుని మాట. ఆయనను మనం వెంబడించాలి. ఆయన చూపిన మార్గములో మనము నడవాలి. ఒకటే ఆ మార్గము, అదే క్రీస్తు మార్గము. ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని సెలవిచ్చినాడు. కాబట్టి జీవము గల దేవుని మార్గములో మనమందరము నడవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో ప్రేమను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడు? ఇంతనా? దేవుని ప్రేమకు అవధులు లేవు. మన ప్రేమలో స్వార్థం ఉంది. ఎవరైనా ఒక మనిషిని ప్రేమిస్తున్నాడంటే ఆ వ్యక్తి ద్వారా ఏదైనా వస్తుందనే ఆశతో మనిషిని ప్రేమిస్తాం. కానీ యేసుక్రీస్తు అయితే ఏ స్వార్థము లేకుండా నిస్వార్థమైన ప్రేమను మన మీద చూపించి ఉన్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే శిలువలో మరణించినటువంటి ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఆత్మ ఫలములైనటువంటి వాటిని ధరించుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహాన్ని ధరించుకొని ముందుకు సాగాలని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజ్ కుమార్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.